మన దేశం గురించి విదేశీయులు సైతం ఆశ్చర్యపోయే నమ్మశక్యం కాని ఒక విషయం గురించి ఈరోజు మీకు చెబుతాను. మనం ఇప్పుడు కాశీలో తులసి మానస్ మందిరం దగ్గర ఉన్నాం. ఇదివరకు కాశీలో తప్పనిసరిగా చూడవలసిన 12 ఆలయాలు అనే వీడియోలో ఈ ఆలయ విశేషాలు చూపించాను. కానీ ఇప్పుడు చెప్పబోయేది దానికి పూర్తిగా భిన్నమైన విషయం. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నో రాష్ట్రాలు దాటి ఉత్తరప్రదేశ్లో ఉన్న కాశీకి వస్తే ఇక్కడ కదిలే బొమ్మల కొలువు లాంటి గుడి, అందులో అగ్ని ప్రవేశం చేస్తున్న సీతాదేవి బొమ్మ, దానికి ఎదురుగా నిలబడిపోయి సీతమ్మ తల్లికి కలిగిన కష్టానికి కదిలిపోతూ గాఢంగా నిట్టూరుస్తున్న పల్లెటూరి భార్యాభర్తల జంట నా కంట పడకపోయి ఉంటే ఈ వీడియో మీకు ప్రజెంట్ చేసేవాడిని కాదేమో. వాళ్ళ వేష భాషలు చూసి ఆ దంపతులు నా రాష్ట్రం వాళ్ళు కాదు, దేశంలో మరో మూల నుంచి వచ్చారన్న సంగతి నాకు అర్థమైంది. ఇప్పటికీ కూడా మన దేశంలో నిరక్షరాస్యత ఎక్కువ. అయినప్పటికీ తెలంగాణలో పంచి కట్టుకొని పొలంలో పని చేసుకుంటున్న కర్షకుణ్ణి, బీహార్లో సుత్తి పట్టుకొని కర్మాగారంలో కష్టపడుతున్న కార్మికుణ్ణి, కాశీలో కాషాయం కట్టుకుని వీధుల్లో భిక్షాటన చేస్తున్న సాధువుని, బెంగాల్లో రిక్షావాలని, కాశ్మీర్లో పడవ నడిపేవాడిని, కేరళలో నర్సుని, గుజరాత్లో పారిశుద్ధ్య కార్మికుణ్ణి, ఇలా కోట్లాది జనసామాన్యంలో ఎవరిని కదిపినా రామాయణ భారత భాగవతాల గురించి, పురాణాల గురించి అనర్గళంగా మాట్లాడతారు. కానీ ఏ బడిలోని చదువుకోకుండా వీళ్ళకి విజ్ఞానం ఎలా అందింది? విదేశీయుల్ని ఆశ్చర్యపోయేలా చేసే విషయం ఇదే. ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. పూర్వం దేవాలయాల్లో పురాణ కాలక్షేపం, ఉత్సవాల్లో తోలుబొమ్మలాటలు, వీధి నాటకాలు, ఆ తర్వాత సినిమాలు, బామ్మలు తాతయ్యలు చెప్పిన కథలు, ఆ సేతు హిమాచలం మన అందరినీ సహానుభూతిని చెందేలా చేసేవి ఇవే. దీనినే సాంస్కృతిక వారసత్వం అంటారు. అందుకే సీతాదేవి కష్టాలకి మీరు, నేను, మరొకళ్ళు ఒకేలా స్పందిస్తాం. మన దేశంలో ప్రతి 400-500 కిలోమీటర్లకి వాతావరణం, ప్రజల భాష, ఆహారపు అలవాట్లు, పద్ధతులు మారిపోతూ ఉంటాయి. కానీ దేశం నలుమూలల నుంచి రామేశ్వరం వెళ్ళినా, కేదార్నాథ్ వెళ్ళినా, కాశీకి వచ్చిన రాముడు, కృష్ణుడు, శివుడు, ఆది పరాశక్తి, ఇంకా చాలామంది దేవీ దేవతలు మనందరి మనసుల్లో కలగజేసే భక్తి పరవసత్వం ఒక్కటే. అందుకే మన దేశాన్ని ఇన్క్రెడిబుల్ ఇండియా అంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రస్తుతం మంచి చదువు, ఉద్యోగ అవకాశాలు, జీవన ప్రమాణాలు మెరుగైన తర్వాత మన సాంస్కృతిక వారసత్వానికి చెదలు పట్టిస్తున్నామా అనే అనుమానం వస్తుంది. చిన్నపిల్లల చేతుల్లో సెల్ ఫోన్లు పెట్టి కుంభకర్ణుడంటే ఎవరు, జటాయు అంటే బర్డా అని అడుగుతున్న తరాన్ని తయారు చేస్తున్నాం. అలా కాకుండా పిల్లలకి ఇతిహాస పురాణ కథలు చెబుదాం. ఇలాంటి గుడులకు తీసుకొచ్చి చూపిస్తూ వివరిద్దాం. అప్పుడే చదువుకున్న మూర్ఖుల్ని కాకుండా విజ్ఞత కలిగిన గొప్ప పౌరుల్ని దేశానికి అందించగలం. నేను తప్ప ఒప్ప మీరే చెప్పండి.